రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునద్దకు రాగా 21వ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఇతనికి ఒక ద్రాక్ష తోట ఉందండి. ఈ రాజుకి బాగినండి, రాజు కదా, ఆయనకి ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి. ఈయన కూడా ద్రాక్ష తోట ఉంది. దాన్ని చక్కగా ఇక్కడ రాస్తాడు. ఆహాబు రాజుకి ద్రాక్ష తోట ఉంది. ఆ తర్వాత ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకి ఇమ్ము. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. మంచిదిస్తా, లేదా నీకు అనుకూలమైన ఎడల అనుకూలమైతే దాని క్రయంలో కిమ్మని దాని డబ్బులకైనా అమ్మి అడిగేను. అందుకు నాబోతు, నా పిత్రార్జితం అందరు తెచ్చి చెప్పండి. నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వీలు కాదు. చెప్పండి అందరూ, నీకిచ్చుటకు వీలు కాదు. ఈ ద్రాక్ష తోట ఇది ఇతనికి పిత్రార్జితం. అతని తోటకు ఆనుకొని ఉంది, ఆయన కోటకు ఆనుకొని ఉంది, నాకు ఇచ్చేసి అంటే నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను? కారణం ఏంటంటే ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను, పొరపాటునివ్వను. ఇవ్వనంటే వాడేం చేశాడంటే మూతి ముడుచుకొని, చదవండి, వీడికి ఒక మగవాళ్ళ లక్షణాలు లేవు. రాజు అయితే ఎట్టుండాలా? అంతటా రాజు ముఖం ఎట్టుండాలా? అంతటా అతని భార్య అతను మూతి ముడుచుకొని పోయి, సరే చదువు, వాళ్ళ భార్య నీకియ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొని కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పడుకొని ఎవరితో మాట్లాడుకుంటా అలిగినాడు. మొగుడు మీద పెళ్ళాం అలగుతుందా లేదా? నా మాటకి అంగీకరించిన వాళ్ళు లేదు చెప్పండి. అంటే మీరంతా మీ భర్తల మీద అలగతారనమాట. ఓకే, అంగీకరించా. ఈ అలిగి మగోడయ్యుండి మూతి ముడుచుకొని పొయ్యి పడుకొని అసలు మంచం మీద పడుకొని అలిగినాడు. ఇతను ఖచ్చితంగా చెప్పాడు, నా పిత్రార్జితము దీన్ని నేను ఇవ్వని. అదే తోట. వాడు దేనికి అడిగాడు? కూరగాయలు వేసుకోవడానికి అడిగాడు. ద్రాక్ష తోటను కూరగాయలు వేసుకోవడానికి అడిగాడు. అసలు ద్రాక్ష తోట అంటే ఏమనుకుంటున్నాడు వాడు? అసలు మీరేమనుకుంటున్నాడు ద్రాక్ష తోట అంటే? అసలు ద్రాక్ష తోట అంటే అతను ఏమనుకుంటున్నాడు అసలు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. అసలు ద్రాక్ష తోట అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈయనన్నాడు ఇతను? ఇది పిత్రార్జితం, నేను అమ్మను, ఇవ్వను, నా ప్రాణం పోయినా సరే నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనన్నాడంటే ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట. ఇది దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. ఆమేన్.
చేద్దే చెప్పాలి చెప్పు ఆమేన్. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? మనం దేవుని మందిరంలో జీవిస్తున్నాం, ద్రాక్ష తోటలో, దేవుని తోటలో. దాని కింద రాస్తాడు, ఆ తోటలో, ఆ తోటని దాంట్లో రాళ్ళేరి దాన్ని చక్కగా దున్ని సారం కలిగిన భూమిగా దాన్ని చేసి మంచి ద్రాక్ష చెట్లు దాంట్లో నాటాను అన్నాడు. దేవుని సంఘానికి పోల్చి ఈ ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క సంఘం, నువ్వు నేనే. ఈ తోటలో ఉన్న నీవు నేను. సాతానుగాడు అడుగుతాడు నిన్ను, దానికంటే మంచిది ఇస్తా. యేసు ప్రభుని అడగలేదు, మొత్తాన్ని చూపించి నాకు దండం పెట్టు నేను ఇస్తానన్నాడా లేదా? నాకు సాష్టాంగపడి ఇస్తానన్నాడు. యేసు ప్రభుని సాతాను అడగలేదు. అలాగా ఇప్పుడు ఆ తోట నాకు ఇచ్చే అంటాడు. మీ జీవితంలో దేవుని యొక్క మందిరములో, ద్రాక్ష తోటగా ఉన్న ఈ దేవుని మందిరములో రాళ్ళు ఏరి సత్తు కలిగిన భూమిలో మనలందరినీ దేవుడు నాటి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో నుంచి సాతాను మనల్ని లాగి, లోకములో నీకేది కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నది నేను ఇస్తానంటాడు. కోరుకో, నువ్వు కోరుకున్నది నేను ఇస్తానంటాడు సాతానుగాడు. ఇష్ట ప్రకారం జీవించు, నువ్వు ఇష్ట ప్రకారం జీవించు. నీకు ఇష్టం వచ్చింది ఇస్తారా? నువ్వు కోరుకున్నది ఇస్తాను రా అంటాడు. నాకు అవసరం లేదు, నా పిత్రార్జితం. చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా కాదు, ఆమేన్, ఆమేన్. ఏంటిది? ఏంటిది? పిత్రార్జితం. చాలామంది క్రైస్తవులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అమ్ముకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు, ఈదురు పాలు అవుతున్నారు, రోడ్ల మీద పడుతున్నారు. పొరపాటున మనము మన తల్లిదండ్రులు కష్టార్జితాన్ని మనం అమ్మకూడదు. అది పిత్రార్జితం. అది కష్టపడి మన పిల్లలు అనుభవించాలని దాన్ని మన కొరకు మన తల్లిదండ్రులు దాన్ని కష్టపడి సంపాదించిస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్టటోడంటే తిని తాగి సస్తారు. నీతిమంతుడు పిల్లలకి ఆస్తి సమకూరుస్తాడు, దరిద్రుడు తిని సస్తాడు. మనము అమ్మకూడదు, కొనాలి కానీ అమ్మకూడదు. చెప్పండి ఆమేన్, చెప్పండి. మీ మొఖాల్లో మెరుపు రావాలా, అది నేను చూడాలా? ఆమేన్. కొనాలా అమ్మాలా? కొనాలే కానీ అమ్మకూడదు. ఇదిగో ఈరోజు ఈ పిత్రార్జితాన్ని మనం దేవుడు మనకిచ్చాడు. దైవ సేవకులు యేసన్న గారు ఆ రోజుల్లో ఆ పప్పుల వీధుల్లో 1977లో ఆ హోల్నేట్ పేర్లు ప్రారంభించి అప్పటి నుంచి కష్టపడి ఎన్నిసార్లు ఇబ్బందులు పడి హోల్నేట్ పేర్లలో ఆ పోలీసు వాళ్ళు వచ్చి యాంపిల్ వేలు ఎత్తుకెళ్ళిపోయి ఎన్ని కష్టాలు అనుభవించి, స్థలాలు లేక, పెట్టుకోవడానికి సరైన హాళ్ళు దొరకక, మనకొచ్చే జనానికి ఆ స్థలం సరిపోక దైవ సేవకులు ఆ రోజుల్లో కష్టపడి శ్రమపడి, ఇది ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష తోటలో మిమ్మల్ని అందరినీ నాటి ఉన్నాడు. అది మీరు ఫలించాలి, పుష్పించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇది ద్రాక్ష తోట. దీన్ని పిత్రార్జితాన్ని దీన్ని అమ్ముకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ కష్టార్జితాన్ని మనము అమ్ముకోకూడదు, పొరపాటున అమ్ముకోకూడదు, పొరపాటున అమ్ముకోకూడదు. వాడు చెప్పాడు నేను అమ్మనంటే అమ్మను. ఎందుకు అమ్మనో కూడా అతను చెప్పాడు. నా పిత్రార్జితం నేను అమ్మను. ఒకడు చూడండి కోట్లు సంపాదిస్తాడు,
సిటీలో కట్టాడు ఇల్లు. ఆ పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు ఇచ్చిన పొలాల్లో ఆ స్థలాల్లో చక్కటి ఇల్లు కడతాడు ప్రశాంతంగా. అందరూ చూస్తారు, ఏం రా ఈడ కట్టావు, సిటీలో కడితే ఇదే ఇల్లు, ఈ సిటీలో కడితే ఎంత వాల్యూరా, ఇక్కడ కట్టావు ఎవరా అంటే, ఇది మా పితరుల ఆస్తి, మా తాత ముత్తాతల ఆస్తి, ఇది మా తాతల ముత్తాతల ఆస్తి. ఒకవేళ నాన్న అమ్ముకున్నా కానీ మనవడు పోయి కేసు పెట్టినా మరలా తిరిగి వస్తుంది. ఇదేంటిది, ఏంటి చెప్పండి ఇది? పిత్రార్జితం. ఇది పిత్రార్జితం. దేవుని ద్రాక్ష తోట, ఇది దేవుని యొక్క ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో నువ్వు చక్కగా నాటబడిన 15వ అధ్యాయం, మనం యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ద్రాక్ష తోటను గురించి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలన్నిటిని కత్తిరించి. నువ్వు ద్రాక్ష తోటలో నాటబడి ఉంటే, ద్రాక్ష తోటలో నువ్వు ఎదుగుతూ ఉంటే, దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవాకు ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటను గురించే యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగల మీరు. నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసి పారేస్తాను. ఫలించే ప్రతి తీగ ఇంకా ఫలించాలంటే దాంట్లో వ్యర్థంగా ఉన్న తీగల్ని ఏం చేయాలి? కత్తిరించి పాడేసేయాలి. ఇంకా ఫలించాలంటే, ఇంకా విస్తరించి ఫలించాలంటే, ఆశీర్వాదంగా ఫలించాలంటే, దీవెనకరంగా ఫలించాలంటే, ఇది ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో నాటబడిన నీవు పొరపాటున ఇంకా ఫలించాలని కత్తిరించాలా. అందుకనే దైవ సేవకులు, కాపర్లు దానికి ఉంటారు. రాళ్ళు వేరేసి దానికి కంచె వేసి కంచెలో చక్కగా నాటేదానికోసం. మీరు బైబిల్లో కొత్త నిబంధనలో చూస్తే, కొత్త నిబంధనలో లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, లూకా సువార్త మరియు ఆయన 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఎట చూడండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఇదేదో విచిత్రంగా ఉంది, వెరైటీగా ఉంది. అంజూరపు చెట్టు ఎవరో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో ఉండరో ఇక్కడ అంజూరపు చెట్లు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ తోటమాలి ఈ ఉపమానం చెప్తున్నాడు. అతడు దాని పండ్లు వచ్చినప్పుడు, దాన్ని పండ్లు వెతికి తిందామని వస్తే ఏమీ దొరకలేదు, ఒక్క పండు లేదు దాంట్లో. కొంతమంది ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్లులాగే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైనా బాప్తిసం పొందరు, మారుమనసు పొందుంటారు, బాప్తిసం పొందరు, పొరపాటు పొందరు. ఎవరా బాప్తిసం పొందలేదు? బాప్తిసం పొందిన కంటే నేనే బాగున్నా. వాళ్ళు బాగున్నారా? నేనే బాగున్నాను. ఏమరా పరిశుద్ధాత్మ పొందలేదు? పరిశుద్ధాత్మ పొందిన కంటే నేనే బాగున్నా, ఎందుకు పొందాలా అంటాడు ఒక్కొక్కడు. మారు మనసు పొందడు, బాప్టిజం పొందడు, పరిశుద్ధాత్మను పొందడు, సంఘములు అంటుకట్టబడడు, ప్రభువుల్లో పాలుపప్పులు పొందడు, ఫలించడు, అభివృద్ధి పొందడు, విస్తరించడు. అది ఆ చెట్టు ద్రాక్ష తోటలోనే ఉంది, కానీ అది అంజూరపు చెట్టు, దానికి కాపులి. ఎంత కాలమైనా కానీ బాప్టిజం పొందు. చచ్చి మానడు.
చాలామందికి డౌట్ అనమాట, బ్యాప్టిజం పొందాలంటే ఎన్ని రోజులు పొందాలా, ఎన్ని వారాలు రావాలా, ఎన్ని వారాలు వస్తే బ్యాప్టిజం పొందాలా అని కొంతమంది అడుగుతుంటారు. ఎన్ని వారాలు వస్తే పొందాం? సింపుల్గా మిమ్మల్ని మీ నోటితోనే జవాబు చెప్పిస్తాను. మీ ఊర్లో ఎవడైనా చచ్చిపోతే ఎన్ని రోజులు పాతి పెడతారు? అందరూ బతికే ఉన్నారు కదా, చెప్పండి. మన ఊర్లో ఎవరైనా చచ్చిపోతే ఎన్ని రోజులు పాతి పెడతారు? ఒకరోజు ఏదైనా దూరం నుంచి వచ్చేవాడు ఉంటే 2 రోజుల్లో పాతి పెట్టేస్తారు. వాడిని పాతి పెట్టకపోతే ఏమవుతుంది? ఒకడు పోలీసోడికి అందమైన భార్య అండి. ఎవరికి? ఒక పోలీసోడికి అందమైన భార్య. ఉద్యోగం మానేసి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకంటే భార్య మీద అనుమానం. అందమైన భార్యను చేసుకుంటే అంతే మరి. గుణవతి అయిన భార్యను చేసుకుంటే ఆ బాధ ఉండదు, కానీ అందమైన భార్యను చేసుకుంటే మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతానే ఉండాలి. ఆ పోలీసుడు ఇంటి చుట్టే తిరుగుతుంటాడు, పొరపాటు డ్యూటీకి పోడు. ఉన్నట్టుండి ఒక రోజు వాళ్ళ భార్య చచ్చిపోయింది. వాళ్ళ భార్య చచ్చిపోతే ఎత్తడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కదా, ఎవరు ఈ సాయంత్రం అయింది ఎత్తేద్దామని వస్తే, నా భార్యను ముట్టుకోవద్దు, పెట్టండి ఇక్కడే అన్నాడు. ఒరే నాయన, వీడు ఎంతగానో డేంజర్రా. ముందుగానే పోలీసోడు ఇప్పుడు ఎత్తినాక నా మీద కూడా అనుమానం, సచ్చిన భార్యను ముట్టుకున్నా కానీ తలకాయ నొప్పి వస్తుందని వెళ్ళిపోయినారు ఎక్కడోళ్ళు అక్కడ. సాయంత్రానికి ముక్కుల్లోంచి నీళ్ళు గారి, చెవుల్లోంచి నీళ్లు కానీ, వాసన స్టార్ట్ అయింది. 11 అయ్యేటప్పుడు ఒరే రండ్రా రే అని అందరూ పిలుస్తున్నాడు. వాడన్నాడు, నీ భార్య చాలా అందమైంది, నేను రామరాడు. రే నీ భార్య చాలా అందమైంది, మేము రావు లేనిపోని తలకాయ నొప్పి, మేము రావు. సరే వాసన కొడుతుంది, రండి వాసన కొడుతున్నారు. సచ్చినోడు, మారు మనసు పొందినోడు సచ్చినోడితో సమానం. వాడు బాప్తిసం పొందకుండా మన చుట్టూ తిరుగుతున్నాడు. సచ్చినోడు తిరుగుతా ఉంటే కంపు కొడుతుందా కొట్టదా? కొట్టదా? మీరు నోరు చెప్పండి. అందుకే ఆ వాసన మనకు రాకుండానికే సెంటు కొట్టుకుంటాడు వాడు. ఆ సచ్చినోడు ఏం చేస్తాడంటే ఆ వాసన రాకుండా సెంటు కొట్టుకుని తిరుగుతుంటాడు. మనకేమనిపిస్తుంది? ఏదో వాసన వస్తుంది, ఎక్కడ ఎలుగు చచ్చిన వాసన వస్తుంది, ఏడ వాసన వస్తుందంటే వాడే ఎక్కడ వాసన అంటాడు. వాడు సచ్చినున్నాడు కాబట్టి వాడు సచ్చినోడిని ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభుని సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచినట్టుగా వాడిని తీసుకెళ్లి నీళ్ళలో పాతిపెట్టి వాడిని క్రొత్త నూతన జన్మగా వాడిని పైకి లేపాలి. వాడికి ఒక న్యూ లైఫ్, క్రొత్త జీవితం, క్రీస్తుని ధరించుకొని వాడి పైకి లేయాలి. ఈ లోక సంబంధంగా చనిపోవాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. తోటలోనే ఉంది అది అంజూరపు చెట్టు. ఆ చెట్టు అంజూరపు చెట్టు తోటలోనే ఉంది, దానికి కాపు లేదు. అందుకని ఆ తోటమాలి ఏమన్నాడంటే, గనుక అతడు ఇదిగో అతడు ఉన్నాడు, పొయ్యాడు కాదు. అడుగు అతడు టకటక చదువమ్మా. నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను గాని, అంజూరపు చెట్టుని పండ్లు వెతక వచ్చి తిని గాని ఏమీ దొరకలేదు. ఏమీ దొరకల. దీనిని నరికివేయము. దీన్ని నరికి పారేసి. దీని వలన ఎన్ని కోటాలు వాక్యం విన్నావు? ఏ సన్న ఉన్నప్పటి వాక్యం విన్నావు? ఎంతమంది పాస్టర్ల ప్రసంగాలు విన్నావు? ఎంతమంది చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దున్నపోతు మీద గంట సేపు వాన పడితే ఇదిలుచుకొని పోయిందంట దున్నపోతు. అట్ట ఇదిలుచుకొని దున్నపోతులాగా ఇదిలుచుకొని పోవడమే కానీ బ్యాప్టిజం పొందేదిలే. ఎన్ని సంవత్సరాలైనా పొరపాటున కాపు కాసేదిలే. దీన్ని నరికి పారే అన్నాడు అంతే. అక్కడ కాపరి ఉన్నాడు. ఆ కాపరి అడిగాడు, అయ్యా 1 సంవత్సరం చూస్తామయ్యా, 1 సంవత్సరం అయ్యా. అయ్యా గుడార పండగ దాకా వదిలేయ్యా. అయ్యా వాడంటాడు గుడారాల పండగ పొందుతా అంటాడు. గుడాల పండగ అడ్రస్ ఉంటాడు. మళ్ళీ ఏరా పొందలేదు, వచ్చే గుడారాల పండగ అంటాడు. అట్లా వాయిదాలు వేస్తాడు కానీ బాప్తిజం పొందడు. పొరపాటున వాయిదాలు వేస్తాడు కానీ బాప్తిజం పొందడు. 2 భార్యాభర్తలు ఉన్నారండి. 2 భార్యాభర్తలు.
బాప్తిసం బంధం అంటే మేమిద్దరం కలిసి ఒకేసారి దిగుతాము బాప్తిసంలోకి అన్నారు. ఎవరంట? ఇద్దరు మేము కలిసి ఒకేసారి మేము దిగుతాము అన్నారు. ఇద్దరు దిగుతామంటే సరేలే అనుకున్నాం. మరుసటి రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత భర్తేమో ఆయన క్యాంపు మీద వెళ్ళాడు. 3 రోజులు రాడు, క్యాంపుకు పోయాడు. సాయంత్రం 9 గంటలప్పుడు ఉన్నట్టుండి 24 గంటల కడుపు నొప్పి వచ్చింది ఆ అమ్మాయికి. అపెండిక్స్ అంటారే, 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి రాగానే నెత్తి నోరు పోసుకొని కింద పడి పొల్లాడుతుంది నొప్పికి. డాక్టర్ వచ్చాడు, అమ్మా ఇది 24 గంటల్లో కానీ ఆపరేషన్ చేయకపోతే సస్తావు నువ్వు అన్నాడు. నేను ఆ చర్చికి పక్కనే వాళ్ళ ఇల్లు. నేను పోయి చూడడానికి ప్రార్థన చేసి, అమ్మా మీ ఆయన వచ్చింది దాకుండమ్మా అన్న. ఆ సచ్చినోడు ఏడ తిరుగుతున్నాడో ఏ ఇంట్లో ఉన్నాడో. మనకు 3 రాజధానులు ఉన్నట్టు వాడికి 3 కుటుంబాలు ఉన్నాయి. వాడు ఏడున్నాడో నాకేం తెలుసు. నేను మొదటి భార్యని. వాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఆపరేషన్ చేసేయి, నేను సస్తాన బతుకుతా, నాకేం చేసేయి అని. ఉండమ్మా మీ ఆయన వచ్చింది దాకుండాం. లే బ్యాప్టిజం సస్తానంటే ఏమో, నా భర్త రాకపోయినా నాకు ముందు ఆపరేషన్ చేయించు అన్నావే. బ్యాప్టిజం అంటే ఇద్దరం కలిసి వస్తాం. నాటకాలు ఎందుకు వేస్తున్నారు? బ్యాప్టిజం అంటే నీ పర్సనల్ లైఫ్ కదా, అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కదా. నీ తల్లి నిన్ను రక్షించలేదు కదా. నీ తల్లి నిన్ను కన్నా నీ తల్లి నిన్ను రక్షించలేదు, నీకు రక్షణ ఇవ్వలేదు. బ్యాప్టిజం అనేది నీ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. అది వాయిదాలు వేసేది కాదు. వెంటనే కిక్ మూమెంట్, వెంటనే తీసుకోవాల్సింది బ్యాప్టిజం. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మొరపాటున వాళ్ళ మైండ్ పని చేయదు. చెట్టు నరికాయి అంటే దైవ సేవకులు బతిమలాడుతున్నారు, రే బ్యాప్టిజం ముందురా, అమ్మాయి బ్యాప్టిజం ముందు, తమ్ముడు బ్యాప్టిజం ముందు, అయ్యో బ్యాప్టిజం ముందు. ఇంకో 3 ఆడపిల్లలు ఉన్నారు ఒకే తల్లికి. బ్యాప్టిజం ఈ అమ్మాయిలకి ఏం చదువుతున్నారు? ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్న ఒక పిల్ల, ఇంకో ఇంటర్ చదువుతుంది. అంటే బ్యాప్టిజాలు తీసుకుంటే బాగుంటుంది కదమ్మా, బ్యాప్టిజాలు ఇప్పించమ్మా ఈ పిల్లలకి, బ్యాప్టిజాలు తీసుకుంటే మంచిది కదా, దేవుని మందిరంలో నాటబడితే మంచిది కదా, పుష్పించి ఫలించి అభివృద్ధి పొందితే ఆ దైవ సేవ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయనకి ఆహారం తీర్చగలిగే స్థితిలో మనం ఉండాలి కదా. బ్యాప్టిజం ఇప్పించమ్మానంటే చిన్న పిల్లలయ్యా, చిన్న పిల్లలు, చిన్న పిల్లలకి ఇప్పుడే ఎందుకయ్యా బ్యాప్టిజం అనింది. రాగం తీసింది. 3 రోజుల తర్వాత పెద్ద అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. సేమ్ కులస్తుడే, కోతిలాగుంటాడు, సేమ్ కులమే, సేమ్ కులస్తుడే. మంచి డబ్బు గల్లవాడు, కొంచెం డబ్బు గల్లవాడైతే కోతిలాగున్నా పర్వాలేదు కదా. ఆ సేమ్ కులస్తుడే సంబంధం కుదిరింది, వచ్చింది, చూడడానికి వచ్చాడు. నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా పెద్ద అమ్మాయికి సంబంధం వచ్చింది అయ్యా, ప్రార్థన చేయి అయ్యా, ఆ పిల్లకి తొందరగా పెళ్లి చేస్తాం, 3 ఆడపిల్లలు ఉన్నారు. నేనన్నాను, చిన్న పిల్లలకి ఇప్పుడే ఎందుకమ్మా పెళ్ళి అన్నా. వాళ్ళ అమ్మ అన్నది, నేనలేదమ్మో, వాళ్ళ అమ్మ అన్న మాట నేనన్నా. చిన్న పిల్లలకి ఎందుకమ్మా ఇప్పుడే పెళ్ళి అన్నా. చిన్న పిల్లలా, దొన్నపోతలాగుంటే పెళ్లి చేస్తే 4 పిల్లలుగా అంటారు, నీకేం తెలుసు అన్నది. బ్యాప్టిజం అంటే ఏమో చిన్న పిల్లలు, పెళ్ళి అంటే ఏమో దొన్నపోతులా. నువ్వన్నా ఆమె అన్నదమ్మా, నేననలేదు దొన్నపోతులని. తల్లి నేనన్నాను, మళ్ళీ మీరేమనుకున్నారు? వాళ్ళ అమ్మ అనేది దొన్నపోతులాగా ఉంది, ఇప్పుడు చేస్తే 4 పిల్లల్ని అంటది అన్నది. బ్యాప్టిజం అంటే కొంతమందికి నిర్లక్ష్యం. మీకు తెలుసా, ప్రత్యక్ష గుడారములో ఆవరణములో బలిపీఠం పక్క నుంచి వస్తే
ఆ ఇత్తడి గంగాళములకు కొలత లేదు. మోషేకి దేవుడిచ్చిన ప్రతి వస్తువు కొలత ఉంది, ఆ ఇత్తడి గంగాళానికి కొలత లేదు. ఎందుకు కొలత లేదంటే కొలత లేనంత ఆశీర్వాదం బాప్టిజంలో దాగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కట్టిన దేవాలయంలో 12 ఎడ్లు ఏకాండంగా పోయబడిన ఒక సముద్రం, ఇత్తడి సముద్రం అన్నాడు. 12 ఎద్దులు మోస్తూ ఉన్న అపోస్తులకి అప్పగించబడిన ఈ ఉపదేశం, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఉపదేశం, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ ఉపదేశం రక్తము కారణంతగా పోరాడాలి దీని కొరకు అన్నాడు. ఎవరంటే వాళ్ళు బాప్తిసం ఇచ్చేది కాదు, దాన్ని మోసే 12 ఎడ్లు ఆ ఎత్తడి ఆ సముద్రాన్ని మోస్తూ ఏకాండంగా పోయబడిన సొలొమోను కట్టిన దేవాలయంలో ఉన్న ఇత్తడి సముద్రం దానికి దేనికి సాదృశ్యం అంటే అది అపోస్తులకు అప్పగించబడిన ఆ బాప్తిసం యొక్క కార్యక్రమం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి నా శిష్యుడిగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. ఇది అపోస్తులకి ఇవ్వబడిన ఒక ఉపదేశముతో కూడిన సారాంశంతో కూడిన వాక్యం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ద్రాక్ష తోటలో ఉన్నాం. దాన్ని అడుగుతున్నాడు వాడు, సాతానుగాడు. రాజు అంటే వాడు సైతానుగాడే. కూర ముక్కలు వేసుకుంటాడు వాడు, ఏమైనా వేసుకుంటాడు దాంట్లో. నువ్వు దేవుని మందిరంలో నాటబడి ఉన్నావు, నీ జీవితాన్ని దేవుని మందిరంలో ఉన్నావు, దీనికంటే మంచిది ఇస్తా అంటాడు. ఉపదేశానికి విరోధమైన తోటలు అనేకమైన ఉన్నాయి. ఉపదేశానికి విరోధముగా లేయబడిన తోటలు అనేకమైన ఉన్నాయి. మీరు విచ్చలవిడిగా తిరగండి, మీరు ఏడైనా తిరగండి, మీరు ఎట్టయినా తిరగండి, మిమ్మల్ని అడిగేవాడు ఎవరు లేరని ఉపదేశాలు ఉన్న కలిపి చెడిపి సంఘాన్ని చెడగొట్టే ఉపదేశాలతో కూడిన ద్రాక్ష తోటలు కంటిగా మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనకొక కాపరి ఉన్న ద్రాక్ష తోటలో మనము నాటబడి ఉన్నాము. ఆ ఒక్క చెట్టు కొరకు బ్రతిమలాడుతున్నాడు అతను. అయ్యా 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 ఒక్క సంవత్సరం అయ్యా, ఈరోజు బాప్తిసం అంతాడయ్యా. ఆమేన్. బాప్తిసం అంటున్నాడు ఎవరు? ఆమేనానండి. మీరు కాదు, ఊరికే మీరే ఆమేనా అంటున్నారు. బాప్తిసం పొందుతానని ఆమేన్. ఈరోజు బాప్తిసం ముందు ఇక్కడి నుంచి పోవాలా, సచ్చి నుండి పాతి పెట్టాలా, ఆ కంపు పోవాలి. అది ద్రాక్ష తోటలో ఎంత హాయిగా ఎంత చక్కగా ఉందో. ఇంకో చెట్టు తోటలో లేదు. ఈ అంజూరపు చెట్టు గురించి చదివితే అది తోటలో లేదు. మత్తయి సువార్త 21:19 చదవండి. మత్తయి సువార్త 21:19. అప్పుడు త్రోవ ప్రక్కన ఉంది ఇది ఈ సంఘంలో లేదు. ఇది విచిత్రమైంది. ఈ సంఘంలో లేదు. కావాలంటే చూడండి, ఒక్కొక్కడు మందిరంలోకి రాడు, ఆ టర్నింగ్లో నిలబెడతాడు. పోతున్నారా భక్తులారా, పోండి పోండి అంటాడు. అంతకుముందు సంఘంలో ఉన్నాడే. నేను ఎప్పటి నుంచో ఉన్నా అంటాడు. ఇప్పుడు ఉండడు. ఇప్పుడు ఏడున్నాను అంటే త్రోవ పక్కన నిలబడుకుంటాడు. అక్కడే రోడ్డు పక్కన ఉంటాడు, ఎక్కడెక్కడే ఉంటాడు. ఆడి నుంచి చూస్తుంటాడు. ఏమరా ఏడున్నా అంటే మీరు ఎట్ట చేస్తున్నారు, చూస్తున్నా అంటాడు. లోపలికి రారా అంటే రాడు. త్రోవ పక్కన ఉంటాడు. త్రోవ పక్కన ఉంటే జరిగే సంగతి మీకు తెలుసు కదా. అసలు ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు త్రోవ పక్కన ఉంది చెట్టు. ఇది దాని యందు ఆకులు దీనికి ఏమైనా కాయలు ఉన్నాయేమో చూద్దామని అడగపోయాడు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందాక యోహాను సువార్తలో వాక్యం మీకు చెప్పాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ, ఆడ కొంచెం గ్యాప్ ఇవ్వాలా, మీరేమైనా ఫిలప్ చేసుకోండి. నాకు వేరుగా ఉండి మీరు ఒరే మాట్లాడబాకండి, అక్కడ గ్యాప్ ఇవ్వండి. అక్కడ మీరు ఏమైనా ఫిలప్ చేసుకోండి. నాకు వేరుగా ఉండి మీరు డాష్
మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ చెట్టు ఎక్కడుంది? వెలుపల ఉంది. ద్రాక్ష తోటలో ఉన్న చెట్టు ఏమో కాపరి ఉండి దాన్ని కాపాడుతున్నాడు. అయ్యా కొట్టబాకయ్యా, గొడవలు తీసుకేసేదని అంటున్నాడు. వద్దొద్దయ్యా, 1 సంవత్సరం శాన్సీ అయ్యా 1 సంవత్సరం అయ్యా, వీడు చాలా మంచోడయ్యా, అయ్యా ఈ అమ్మాయి చాలా మంచిదయ్యా, చర్చిలో కష్టపడుతుందయ్యా, అందరికంటే ముందు వస్తుందయ్యా, ముసుగేసి ముడి కూడా వేస్తుందయ్యా ఇక్కడ, అయ్యా మంచిదయ్యా, అయ్యా చాలా మంచిదయ్యా, వీడు కూడా చాలా మంచివాడయ్యా, అయ్యా వస్తువులన్నీ మోస్తాడయ్యా, మనుషులు ఉన్నప్పుడే మోస్తాడయ్యా, మనుషులు లేనప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడయ్యా, అయ్యా వీడు చాలా మంచివాడయ్యా, మనుషులు ఉన్నప్పుడన్నా చేస్తున్నాడు కదయ్యా వాడు, మనుషులు లేనప్పుడు చేసేవాళ్ళు మనుషులు ఉన్నప్పుడన్నా చేస్తున్నాడయ్యా, అయ్యా వీడి మంచి అంజూరపు చెట్టానయ్యా, వీడు కాస్తాడయ్యా, నేను ఎట్టైనా కాసేటట్లు చేస్తానయ్యా. ఈ రోడ్డు పక్కన చెట్టును చూస్తే దానికి కాపే లేదు అసలు, దాని యందు ఆకులు తప్ప, దాని దగ్గర ఆకులు తప్ప మరేమీ కనబడలేదు, ఏమీ లేవు. చూశాడు ఒకసారి, ఒరే ఇది తోటలో ఉంటే కాపరి అదుపులో ఉంటాడు. నేను కొన్ని సంఘాలకు వాక్యం చెప్పని పిలుస్తుంటారు, మమ్మల్ని అందరిని పిలుస్తుంటారు, పోతాం. యేసని చెప్పాడు మనం అందరి వారం అన్నాడు. హల్లెలూయా. నేను అందరి వాడిని అంటాడు ఆయన. నా దొడ్లో లేని గొర్రెల కొరకు కూడా నేను వెళ్తానంటాడు. అట్లాగే కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు మీ పాస్టర్ లేడంటే, మాకు పాస్టర్ లేడంట. పాస్టర్ లేడంటే పర్వాలే, మిడతలకి నాయకుడు లేడు, మాకు పాస్టర్ లేడు అంటారు. మిడతలా మీరు మిడతలా అంటే కాదంట, మేము మనుషులమే, మిడతలకి నాయకుడు ఉండడు, మాకు పాస్టర్ ఉన్నాడు అంట. వాళ్ళేటాడు చూడు. ఈ చెట్టు దానికి ఆకులు తప్ప ఇంకేమీ లేవు. మెడలో ఒక సిలువ తగిలించుకుంటాడు, నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటుంటాడు, అడ్డాలు తిరగతుంటాడు, ఒక్క దగ్గర స్థిరపడడు. వాడు తోట యొక్క విలువ తెలీదు, సారం కలిగిన భూమిలో నాటబడాలని తెలీదు, కంచె కలిగిన తోటలో ఉండాలని తెలీదు. అది ద్రాక్ష తోట ఉండలేదు, అది పిత్రార్జితం. చెప్పొకసారి ఏందది? పిత్రార్జితం అని చెప్పండి. అది చెప్పాడు పిత్రార్జితం అని చెప్తారు, గట్టి చెప్పండి. అది ఏంటది? ప్రాణం పోయినా సరే నా పిత్రార్జితాన్ని నేను అమ్ముకోను. ఒకడు అమ్ముకున్నాడు, బైబిల్లో ఉన్నాడు ఒకడు, అమ్ముకున్నాడు, బైబిల్లో ఉన్నాడు ఒకడు. పుట్టడంతోనే దేవుడు పుట్టుకతోనే వాడికి జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడు. పిత్రార్జితం ఇది కూడా పుట్టంగానే ఇచ్చేశాడు. తల్లి కడుపులో ఫస్ట్ ఎవడు పుడతాడో వాడికి 2 పంచాలా. మనకు తెలుసు కదా ఎవరు? యాకోబు యేసావు. యాకోబు ఎవరు? యాకోబు అంటే పేరుకి అర్థం ఏంటి అన్నారనుకో, మిమ్మల్ని తలకాయ పడగొట్టేసా. మోసగాడు కాదు, మొనగాడు అని చెప్పండి. మొనగాడు చెప్పండి. ఎవరు? మోసగాడా మొనగాడా? పోరాడి గెలిచినవాడు. వాడు అమ్మేడు, వీడు కొనుక్కున్నాడు. మోసగాడు ఎట్ట అవుతాడు? వీడు అమ్మాడు, వాడు కొనుక్కున్నాడు, వాడు ఇచ్చాడు, నువ్వు ఇచ్చే నాకు అన్నాడు, వీడు అమ్మాడు. మోసగాడు ఎట్ట అవుతాడు? నీకు ఇది ఇస్తా, అది ఇచ్చే అన్నాడు, వాడు ఇది ఇచ్చాడు, తీసుకున్నాడు. ఎర్రగా ఉన్న కూర నాకి అన్నాడు, ఆకలితో చస్తున్నాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టులు మీలో ఎవరైనా ఉన్నారా చూసుకోండి అన్నాడు. జ్యేష్ఠత్వపును పోగొట్టుకున్నాడు ఒక్క తిండి కోసం. ఎగ్జాంపుల్, తిండి కోసం. కొంతమంది దేవుని మందిరం యొక్క ఘనత, దేవుని మందిరం యొక్క ద్రాక్ష తోటలో ఉన్న విలువని పోగొట్టుకుని దేవుని మందిరానికి దూరమై ఎక్కడ నిలబడుతున్నారు? ఈ చెట్టు ఏడుంది? త్రోవలో ఏడాడో ఎక్కడెక్కడో పోయి నిలబడి దేవుని మందిరంలో లేక జీవితాన్నంతా వ్యర్థం చేసుకుని సమయాన్ని వేస్ట్ చేసుకుని ఆ తర్వాత తెలుసుకునే లోపల నీ జీవితం సగం జీవితం, మా నెల్లూరు భాష చెప్పాలంటే సంకనాగిపోతుంది. ఆ తర్వాత తెలుసుకునే లాభం. ఇద్దరు భార్యాభర్తలు వయసులో ఉన్నప్పుడు విడిపోయారండి. పెళ్ళైన ఒక 24 ఏళ్ల వయసులో విడిపోయారు.
20 ఏళ్ళకి పెళ్ళయింది అమ్మాయికి, వాడికి 21 వయసులో పెళ్ళయింది. విడిపోయారు. ఎంతమంది పాస్టర్లు చెప్పినా కలిసి లేరు. కలిసి లేరు, ఎంతకాలం కలవలేదు. ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా వినలేదు. ఈ అమ్మాయికి 58 ఏళ్ళు వచ్చింది, వాడికి 59 ఏళ్ళు వచ్చినాయి. ఒకరోజు బిగ్ బజార్లో ఏమైనా కొనుక్కొని బయటకు వస్తూ ఉంటే వాడు ఎదురొచ్చాడు. ఈ అమ్మాయి ఎదురుపోతుంటే గాలి కొట్టింది. ఆ గాలి కొడితే కొత్తిమీర కట్ట ఎగిరింది. ఆ కొత్తిమీర కట్ట ఎగిరితే తారారే తానానే తాట పోయింది. అట బాగుంగానే ఇటు చూశాడు. బాగున్నావా? బాగానే ఉన్నా. బాగున్నావా? బాగానే ఉన్నాలే. ఏ నీ నెత్తి మీద జుట్టు అంతా పోయింది? నెత్తి మీద జుట్టు కాదు, నీ వయసే పోయింది. 25 ఏళ్ళు జీవితం సంకనాగిపోయింది. ఇప్పుడు కలుసుకొని ఏం చేస్తారా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈదులో ఉంటే ఏ లాభం? నీ యవ్వన కాలంలో దేవుని మందిరంలో కష్టపడు. నీ ప్రాణం ఉండగానే నీ పిత్రార్జితంలో కష్టపడు, దేవుని మందిరంలో కష్టపడు. దైవ సేవకుడి మాట విను. నువ్వు ఫలించడానికి కత్తిరించినప్పుడు నన్ను కత్తిరించు, ఇంకా నేను ఫలిస్తానను. కత్తిరించే కొలది ద్రాక్ష చెట్లు ఇంకా ఫలిస్తాయి, కత్తిరించేందు కొలది ఫలిస్తాయి. కత్తిరిస్తూ ఉంటే ఫలిస్తుంటాయి. గుత్తులుగా ఒక్క ద్రాక్ష గుత్తిని 2 మోశారు. దేవుని మందిరములో మీరు అలా ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటిది? పాయింట్లోనే ఉండండి. ఇదేంటిది? పిత్రార్జితం. మా తాతల ముత్తాతలు సంపాదించింది నేనేం చేయను? అమ్ముకోను. ఇది దేవుని తోట, దేవుడు మనకిచ్చిన తోట. ఇది పితరులు కష్టపడిన తోట. ఇది పితరులు కష్టపడి ఈ పిత్రార్జితాన్ని మనకి ఇచ్చి ఉన్నారు కనుక దీనిలో మనము ఎవరు అడిగినా నీ ప్రాణాత్మ శరీరాలు ఏ మాత్రము దీనికంటే మంచి వసతులు నీకు ఎక్కడ దొరికినా వాటి కొరకు పరిగెత్తకూడదు. ఎర్రగా పుల్లగా కనబడింది, దాని కొరకు జ్యేష్ఠత్వాన్ని ఒక భ్రష్టుడు అమ్ముకున్నాడని బైబిల్లో. మీరు అటు అమ్ముకోకుండా, మీ భ్రష్టత్వాన్ని పోగొట్టుకోకుండా ద్రాక్ష తోటను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోతాం? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి 15వ అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు. బాబా, ఆయన వ్యవసాయం చేస్తున్న పొలంలో మనం చెట్లమా? దానిలో మనం ఫలిస్తున్నామా? అభివృద్ధి పొందుతున్నాం, విస్తరిస్తున్నాం. ఫలించని ప్రతి తీగను పెరికి పారవేస్తాడు. ఈరోజు నువ్వు తోటలోనే ఉన్నావా? ఈదులో తిరుగుతున్నావా? నువ్వు ఫలిస్తున్నావా? ఫలింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నావా? నీ జీవితంలో నువ్వే ఆలోచించుకో. అంతలోపల అసలు పాయింట్లోకి వచ్చే ఇప్పుడు వాడున్నాడే, మూతి ముడుచుకున్నాడు ఉన్నాడు, వాడేమయ్యాడు కదా మీరు ఆలోచిస్తున్నది. వాడు ముందుగానే అసలు మగవాళ్ళు ఎవరన్నా అలగతారండి? ఏడ్చే మగవాడిని నవ్వే ఆడవాళ్ళు నమ్మకూడదని సామెత ఉందిలే. ఆడవాళ్ళు నవ్వకూడదా? మగవాళ్ళు ఏడవకూడదా? మీరు ఏడ్చుకోండి, మీరు నవ్వుకోండి. నేను చెప్పేది బాగానే. వీడు అలిగిపోయి వీడు పడుకున్నాడు. అంతలోపల భార్య వచ్చింది. తక్కువైంది కాదు వాళ్ళ భార్య వచ్చింది. ఏం ముడుక్కొని పడుకోవడం అని అడిగింది. లోకసోద్దదు రాజు గారు ఉండదు. ఏం రాజుగారు? ఏమండే ఎందుకంటే అలా పడుకోండావు అని అడిగింది. వాడిని నేను ద్రాక్ష తోట అడిగా, ఇవ్వలా.
నువ్వు ఎవడవి రాజువి, వాడిని అడిగేది ఏంది, వాడికి నీకు ఇచ్చేది ఏంది, అది ఎట్లా రావాలి నన్ను చూస్తా పోను. చదువమ్మా. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడవై. చూడు, ఇదిగో గుర్తుపెట్టుకో, వాడేమో పోయి మూతి ముడుచుకుని పడుకున్నాడు. ఇప్పుడు యెజబేలు వచ్చింది. అర్థమైందా? మగోళ్ళ కంటే ఓవర్ డేంజర్ ఎవరంటే ఎవరమ్మా? మగోళ్ళ కంటే డేంజర్ ఎవరంటే ఆడవాళ్లే. భలే డేంజరు, చాలా డేంజరు ఆడవాళ్ళు. మగోళ్ళ కంటే ఆడవాళ్ళు డేంజరు. అర్థమైందా? 700 మందిని చేసుకున్న సొలొమోను జ్ఞానం వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఊరే నాయనా, మరణం కంటే బాధకరమైంది నేను ఒకటి గుర్తుపట్టానురా, అది స్త్రీయే నాయనా అన్నాడు. అలేలు చెప్పండి ఆడవాళ్ళందరూ, అలేలు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఓరే అంత నీరసంగా చెప్తున్నా, గట్టిగా చెప్పండి. మిమ్మల్ని పొగిడినా చెప్పరు, మీరు బాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్తో మాట్లాడే ధైర్యం మీకే ఉందంతే. హల్లెలూయా. సంఘాన్ని నాశనం చేసే ధైర్యం మీకే ఉంది. సంఘాన్ని చల్లా చెదరు చేసి ముక్కలు చేయాలంటే ఈ ఆడవాళ్ళకే. పిత్రాజితాన్ని నేను అమ్మను. ఈ మనిషి వచ్చింది, ఏం పేరు ఆ మనిషి పేరా? యెజబేలు. వంకటెంకరా, యెజబేలు. భలే పేరు పెట్టాడులే, భలే మనిషి దొరికింది. యెజబేలు అంట. చాలా సోకు చేసుకుంటుంది. ఆ మామూలుది కాదు, మేకప్ మామూలుగా చేసుకోదా, అసలు సపరేట్గా ఉంటుంది. 1000 మందిలో గుర్తుపట్టదు, సపరేట్గా ఉంటుంది. కళ్ళు మామూలుగా మనం 1 నిమిషాలకి ఇట్ట కొట్టుకుంటే, 2 నిమిషాలకి ఇట్ట కొట్టుకుంటే, నిమిషానికే 100 సార్లు ఇట్ట అంటారు, 100 నిమిషాలకే ఇట్ట అంటారు. ఇక్కడ పప్పు గుత్తితో కొట్టినట్టు పైకి కూడా ఉంటుంది. యెజబేలుకి లేని అందం ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. అబ్బో, ఎవరామే? అందమైంది యెజబేలు. చదువమ్మ, యెజబేలు సంగతి వచ్చింది. నీవు మూతి మూతి ముడుచుకొని ఎందుకు కూర్చొని ఉన్నావు? భోజనం చేయకుండా ఎందుకు కూర్చొని ఉన్నావు? అతన్ని అడగగా అతడు ఆమెతో ఇట్లా నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్మని లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇశ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, నాబోతుని అడిగిగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని అందుకు అతని భార్య అయిన యెజబేలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. చక్రం నేను తిప్పుతా అన్నది. నువ్వు పడుకో, చక్రం నేను తిప్పుతా. ఎవరిని లేపాలా? ఏ పాస్టర్ని తీసుకెళ్ళిపోమంటో చెప్పు, ఏ విశ్వాసం లేపుకెళ్ళిపోవాలో చెప్పు. లేపుకుని వెళ్ళిపోవటం అంటే చంపేయటం అనమాట. లేపాడు మారేస్తావాడిని, దానికి నువ్వు బాధపడుతున్నావా అని పెద్ద ప్లాన్ వేసి 4 రోడ్లు వీధిలో రాళ్లతో కొట్టి చంపించేసి, రాళ్లతో కొట్టి చంపిన అతని నోట్లో నుంచి నా పిత్రార్జితపు ఆస్తి నేను అమ్మను. నీకు అవసరమైతే ఈ లోకంలో శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఏమైనా రావచ్చు. దేవుడు నాకు ఇచ్చిన ఈ పిత్రార్జితాన్ని నేనివ్వను. ప్రాణం పోయినా సరే, బ్రతికితే క్రీస్తు, సావైతే నాకు లాభమే అన్నోళ్ళు అలేలు చెప్పండి. 2 చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు ఆయన పోయాడు, ఆయన భార్య వచ్చింది. ఇప్పుడు ఆయన పోయింది, ఇప్పుడు ఆయన భార్య వచ్చింది. భర్త ఏమో చాలా అమాయకుడే. ఈ భార్య అప్పుడప్పుడు రెచ్చగొడుతుంటుంది. ఉండారు కొంతమంది అటోళ్ళు, మామూలు లేరు. ఆ భార్య రెచ్చగొడుతుంటుంది. ఎవరిని ఏం చేయాలి చెప్పు, చక్రం తిప్పుతా నేను. ఎవరిని లేపేయాలి చెప్పు, ఎవరిని తీసి లేపేయమంటావు చెప్పు. పెద్ద ప్లాన్లో ఉంది మనిషి, చంపించేసి.
మీకు తెలుసా? ఎక్కడైతే రాళ్ళతో కూడా చంపారో అదే మనిషిని పైనుంచి కిందకి నెట్రాదాన్ని అన్నాడు. పైనుంచి కింద పడితే దాని రక్తం కింద పడితే కుక్కలు నాకే ఆ మనిషి రక్తాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి విరోధంగా లేచిన ఏ ఆయుధమో నోరుతో చెప్పండి వర్ధిల్లదో. చేతులు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.